టీడీపీ తరఫున మైలవరం అభ్యర్థిగా ముప్పసాని భూలక్ష్మికి సీట్ కేటాయించాలని ఆమె కోరారు. శనివారం తమ గృహం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీ తరఫున సీటు కేటాయించాలని, సీటు కేటాయిస్తే గెలిచి చంద్రబాబు నాయుడికి మైలవరం నియోజకవర్గాన్ని బహుమతిగా ఇస్తామన్నారు. మైలవరం నియోజకవర్గంలో బీసీల సంఖ్య అధికంగా ఉందని, తనకు బలగం ఎక్కువగా ఉండడంతో ప్రజల కోరిక మేరకు తాను మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. అడిగి ఉన్నాను. ఈరోజు మళ్ళీ మీడియా ద్వారాగా తెలియజేస్తున్నాను. మా బీసీలకి సీట్ ఇస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలకి సీట్ ఇస్తాను, బీసీలకి పెద్దపీట వేస్తాను అన్నారు. అలాగే ఈరోజు నేను బీసీ తరపు నుంచి సీట్ ఇస్తారని ఆశిస్తున్నా. సీట్ ఇస్తారన్న నమ్మకంతో నేనున్నాను. మైలవరానికి బీసీ ఓటు ఎక్కువగా ఉంది కాబట్టి, అందులో మా కమ్యూనిటీ ఓటు ఎక్కువగా ఉంది కాబట్టి ఈరోజు నేను సీట్ అడగటంలో న్యాయం ఉందనుకొని సీట్ అడుగుతున్నాను. అలాగే వైసీపీ వాళ్ళు కూడా మా కమ్యూనిటీ వాళ్ళకే సీటు ఇచ్చి ఉన్నారు కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలని గుర్తిస్తారని, బీసీలకి ప్రాధాన్యత కల్పిస్తారని, బీసీ పట్ల సీటు ఇస్తారన్న నమ్మకంతో ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నాను. బీసీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను కౌన్సిలర్గా గెలిచిన దగ్గర నుంచి మైలవరం నియోజకవర్గం మొత్తం కూడా తిరుగుతూనే ఉన్నాను. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వాళ్ళని అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తాము అని ధైర్యం నాకు ఇచ్చారు. ఆ ధైర్యంతో ఈరోజు నేను ముందుకెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను. మా బీసీలకి సీటు ఇస్తే నేను గెలుస్తానన్న నమ్మకం నాకుంది. మా కమ్యూనిటీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. నా సొంత ఓటు మా కమ్యూనిటీలో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను గెలుస్తానన్న నమ్మకం నాకుంది. ఆ నమ్మకంతో ముందుకు అడుగేస్తున్నా. గెలిచి నారా చంద్రబాబు నాయుడు గారికి కానుకగా ఇయటానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తున్నా. బీసీలో ఇంకో వ్యక్తికి, అంటే మీకు కాకుండా ఎవరికైనా ఇస్తే మీరు వాళ్ళతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు, లేకపోతే వీడిగా ఉన్న అవకాశాలు ఉన్నాయా? బీసీలోనే మీకు కాకుండా టీడీపీలోనే ఇంకొకరికైనా సీట్ ఇస్తే మీరు అలాగే ఉంటారా, సపోర్ట్ చేస్తారా, లేకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా? ఆ రోజు నిర్ణయం ఆ రోజు తీసుకుంటాను. ఇప్పుడుగా అయితే చెప్పను.